2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. కొన్ని సందర్భాల్లో కుటుంబ వ్యవస్థలో అంటే భర్త ఇచ్చే హెరాస్మెంట్ అనుకోనివ్వండి, భార్యాభర్తలకి సరిపడిన వాతావరణం ఉన్నప్పుడు భర్త నుంచి విడిపోయి భార్య విడిగా ఉండటం జరుగుతుంది. అంటే బియాండ్ హర్ టాలరెన్స్. సో ఆ సందర్భాల్లో అంటే భర్త ఇంట్లో ఉన్నప్పుడు భర్త డ్యూటీ భార్యని బిడ్డల్ని పోషించడం. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, కూలీ పనైనా చేసి భర్త భార్యాబిడ్డల్ని పోషించాలని చెప్పి ఒక 3 రోజుల క్రితమే ఒక పర్టికులర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద హస్బెండ్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ హీజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. సో ఎప్పుడైతే ఆ వాతావరణం భార్య లేకపోతే బిడ్డలతో భర్త దగ్గర ఉండటానికి అవకాశం లేదో, తప్పనిసరిగా భార్య ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి తను విడిగా ఉంటామో లేకపోతే ఆమె పేరెంట్స్ ఉంటామో, షీ విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ షెల్టర్ ఫర్ హర్ సర్వైవల్. ఆ సందర్భంలో చట్టం సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ భర్త నుంచి పొందవచ్చు అనే ఒక వెసులుబాటుని కల్పించింది. సో ఇటీవల కాలంలో అంటే నాకు తెలిసిన అనుభవంలో ఎప్పుడైతే ఈ రకమైన వాతావరణం జరిగి భార్య 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ పిటిషను వేయటం జరుగుతుందో, భర్తలు సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే పిటిషన్ని ఇన్వోక్ చేయటం జరుగుతున్నది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కంపల్సరిగా అతనికి ఉన్న ఆదాయ వనరులని దృష్టిలో పెట్టుకొని కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. సో అతనికి ఉన్న ఆదాయ వనరులని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత భర్తకి భార్యకి ఇద్దరికీ ఉంటుంది. అంటే ఆయనకి 100 రూపాయలు వస్తాయి, దిస్ ఈజ్ ద ప్రూఫ్, అండ్ దానిలో మాకు ఇంత ఇవ్వాలి ఫర్ అవర్ సర్వైవల్ అండ్ ఫర్ అవర్ లైవ్లీహుడ్ అని భార్య క్లెయిమ్ చేసినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. సో ఈ సందర్భంలో భార్యకున్న డిఫెన్స్ ఏంటి? అతని దగ్గర ఉండలేకే బికాజ్ ఆఫ్ ద హెరాస్మెంట్ విచ్ ఈజ్ మోల్డింగ్, నేను బయటకు వచ్చేసాను అని భార్య 125 సిఆర్పిసిలో చెప్తుంది. అలాగే భర్త లేదు బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ అంటే ఏదో ఒక మ్యాలఫైట్స్ ఆమెకి అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, నెగిటివ్ మ్యాలఫైట్స్. ఎందుకంటే ఇంతమంది ఓపెన్గా మాట్లాడాం కాబట్టి ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఇన్ మై వర్డ్స్. సో ఆమెకి నెగిటివ్స్ అట్రిబ్యూట్ చేస్తాడు, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్. చేస్తూ ఏమంటాడు, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ నేచర్ లైక్ దిస్, హర్ యాటిట్యూడ్ ఇస్ లైక్ దిస్, ఐఎమ్ ఇన్వైటింగ్ హర్ ఇన్ టు మై మ్యాట్రిమోనియల్ హోమ్. సో let the direction go to her to come back and join in my family. So therefore no need of payment of maintenance అని చెప్పి అంటాడు. సో ఈ ఈ 125 ఏమో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉంటుంది, అలాగే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏమో ఫ్యామిలీ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. సో 2 ఆర్డర్లు వచ్చినాయి అనుకుందాం. అంటే అక్కడ మెయింటెనెన్స్ కట్టమని భర్తకు వచ్చింది, అలాగే నువ్వు వెళ్ళి భార్యతో కాపురం చేయని చెప్పి భర్తతో కాపురం చేయని భార్యకు వచ్చింది. అంటే మెయింటెనెన్సు భర్త కట్టాలా, లేకపోతే భార్య రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్డర్ అయిందని చెప్పని హస్బెండ్తో చేరాలా అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ డిబేటబుల్ సిచ్యువేషన్. కానీ దానికి వెసులుబాటు కల్పిస్తూ భార్య మీతో వచ్చి ఉన్నా లేకపోయినా, యాజ్ లాంగ్ యాజ్ ద కంటిన్యూటీ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ దేర్ యాజ్ వైఫ్ అండ్ husband has to pay the maintenance to his wife as well as his minor children. అంటే పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు కంపల్సరిగా యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ హస్బెండ్, హీ హ్యాస్ టు పే మెయింటెనెన్స్ టు హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. సో ఫస్ట్ కాన్సెప్ట్ అది మీరు హస్బెండ్స్ గమనించాలి. మెయింటెనెన్స్ కేసులు చాలా ఉన్నాయి. ఈరోజు నేను గతంలో చాలాసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాను. మిగతా కేటగిరీ ఆఫ్ కేసులతో పోలిస్తే ఆ కేటగిరీ ఆఫ్ కేసులతో సమానంగా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఇవన్నీ మెయింటెనెన్స్ కేసులు, డౌరీ కేసులు, 490 కేసులు, డైవర్స్ కేసులు, ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ అవుతూ ఉన్నాయి రోజుకి ఓవరాల్గా చూస్తే. సో వీటన్నిటికీ మెయిన్ స్టిగ్మా ఏంటంటే, అంటే మెయిన్ రీజను సోషల్ ఇన్సెక్యూరిటీ. అంటే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత
ఈ వ్యవస్థ ఏ రకమైన పరిణామాలు దారితీస్తుందనే విషయం కనుక పరిగణలో తీసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిణామాలకు దారితీస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ భర్త సహజంగా అంటే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తను కల్పించబట్టే తను బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ అతను రమ్మంటాం అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వాతావరణం సరిగ్గా ఉండి ప్రాపర్ ట్రీట్మెంటు, ప్రాపర్ వెల్ఫేర్ మెజర్సు భర్త ఇచ్చినప్పుడు నో వైఫ్ ఈజ్ విల్లింగ్ టు లివ్ హర్ ఫ్యామిలీ. సో కానీ తను వెళ్ళి వేరే ఇంట్లో ఉండి అంటే పిల్లలతో అయినా కావచ్చు, తనైనా కావచ్చు, నా మెయింటెనెన్స్ నాకు ఇవ్వాలి ఫర్ మై సర్వైవల్ని అడిగింది అంటే పర్హాప్స్ షీ మైట్ బి వెక్స్డ్ విత్ హర్ హస్బెండ్. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ హర్ లెజిటిమేట్ ఆబ్లిగేషన్స్, సో భర్తలు వాడే విధానం ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. కాబట్టి న్యాయస్థానాలు కూడా కూలంకుషంగా దీనిలో ఉన్న పారామీటర్స్ని, సో ఏం చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది పరిగణలో తీసుకొని వీటి మీద తీర్పులు పాటిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా భర్త భార్య యొక్క ఉద్యోగం చేస్తున్నా, తను హైలీ క్వాలిఫై అయినా దాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొని వచ్చి ఆ రకమైన వెసులుబాటు పొందే అవకాశం కూడా భర్తలకు ఉంది. దాని మీద కూడా తీర్పులు ఉన్నాయి. అంటే భార్య వెల్ ఎడ్యుకేటెడ్, అంటే ఈరోజు ఆమె ఉద్యోగం లేకపోవచ్చు, షీ కెన్ సస్టైన్ హర్ సెల్ఫ్, ఆమె చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నేను ఆమెను పోషించాల్సిన పని లేదు అని భర్త అంతవరకు అబ్జెక్షన్ తీసుకోవచ్చు. కానీ పిల్లల విషయం వచ్చినప్పటికీ హీ కెనాట్ రెఫ్యూజ్. అంటే భార్యాభర్తలు ఈవెన్ ఇంకొక అడుగు ముందుకెళ్ళి డైవర్స్ తీసుకున్నా కూడా, అది మనం వేరే సందర్భంలో మాట్లాడుకుందాం, డైవర్స్ తీసుకున్నా కూడా హీజ్ ఆబ్లిగేషన్ విల్ నాట్ వైప్డ్ ఆఫ్ టువర్డ్స్ హీజ్ చిల్డ్రన్. కాబట్టి చిల్డ్రన్కి సంబంధించిన తండ్రి తన దగ్గర ఉంటే పిల్లల్ని ఎలా అతను చూసుకుంటాడో, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఎకనామికల్ పరంగా కానివ్వండి, వెల్ఫేర్ పరంగా కానివ్వండి, ఏ రకమైన వెసులుబాటు అతను తీసుకుంటాడో ఆన్ ద సేమ్ ప్యాషన్, ఆన్ ద సేమ్ వే పిల్లలు మదర్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ రకమైన వెసులుబాటు కల్పించాల్సిన సోషల్ ఆబ్లిగేషన్ అనేది తండ్రి మీద ఉంది. సో ఈ ఆబ్లిగేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే కోర్టు విల్ నాట్ లివ్ జస్ట్ లైక్ దట్. అందుకే మీరు 125 సబ్ క్లాస్ 4 సెక్షన్ కనుక చూపిస్తే హస్బెండ్ హ్యాస్ టు షో సఫిషియంట్ రీజన్స్ ఫర్ నాట్ ఇంక్లైన్ టు మేక్ ది మెయింటెనెన్స్ టు హీస్ వైఫ్ అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ సందర్భాలు భర్త ప్రూవ్ చేయగలిగితేనే మెయింటెనెన్సు ఇవ్వలేను, షీఈ్ నాట్ ఎంటైటిల్డ్ అనే స్టాండ్ తీసుకోవాలి తప్పితే ఈ నార్మల్ కండిషన్స్ ఇట్ ఈజ్ అ డ్యూటీ. అందుకే మళ్ళీ చెప్తున్నాను, 3 days బ్యాకే కూలీ పని చేసైనా భర్త అనేటివాడు భార్యాబిడ్డల్ని పోషించాలి అని చెప్పని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు తీర్పులు, న్యాయస్థాన తీర్పులు నేను ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే అవి అంత స్ట్రిక్ట్గా జడ్జిమెంట్లో అవి ఉన్నాయి కాబట్టే అట్లీస్ట్ పీపుల్ ఆర్ ప్రాపర్లీ ఫాలోయింగ్ దేర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆ భయము వెసులుబాటు లేకపోతే న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, విచ్చలవిడితనం అయిపోతుంది, ఎవరి పాటికి వాళ్ళు ప్రవర్తించే పరిస్థితి వస్తుంది. సో ఈ తీర్పులు, కోర్టులు, ఆ కోర్టు ఆర్డర్లు శివసం పాటించకపోతే జరిగి రిపర్కషన్స్ని దృష్టిలో పెట్టుకునే అట్లీస్ట్ ఈ రోజుకి అన్ని దేశాల్లో న్యాయస్థానాల యొక్క తీర్పులకి జనాలు విలువిచ్చి ఈ మాత్రం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయినా సొసైటీలో ప్రివేల్ అవుతున్నది. కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా ఎప్పుడైనా భార్య మెయింటెనెన్స్ చేసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయకుండా, అలాగే భార్యలు కూడా మీరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేశారు, మీ భర్త కాపురానికి రమ్మన్నాడు, ఆ సందర్భంలో పిల్లలు ఉన్నట్టయితే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యూ రీవిజిట్ ఆర్ యూ రీథింక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే సరే ఫాదర్ కానీ మదర్ కానీ న్యాచురల్గా కాలం చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఫిజికల్గా ఉన్నప్పుడు చిల్డ్రన్ షుడ్ నాట్ డిప్రైవ్ ద లవ్ ఆఫ్ ఎయిదర్ స్పౌస్. దెర్ ఇస్ నో పాయింట్. సో చిల్డ్రన్ షుడ్ నాట్ డిప్రైవ్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ ఎయిదర్ స్పౌస్.
దట్ ఈస్ దర్ బర్త్ రైట్. ఎందుకంటే భార్యాభర్తలుగా వాళ్ళకి జన్మనిచ్చినందుకు ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ అండ్ అఫెక్షన్ బోత్ మదర్ అండ్ ఫాదర్. అదర్వైజ్ దే విల్ డిప్రైవ్. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ సింగిల్ ఫాదర్ పేరెంట్ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ మింగిల్ ఇన్ ది సొసైటీ కానీ నార్మల్ చిల్డ్రన్ కన్నా కొంత డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది, బికాజ్ దే హ్యావ్ డిప్రైవ్డ్. సో మన పిల్లలు సొసైటీకి బర్డెన్ కాకుండా ఒక మంచి పౌరులుగా మనం తీర్చిదిద్దాలంటే మనలో ఎన్ని పొరపచ్చాలున్నా మన వివాహ వ్యవస్థను గౌరవించి మనం పెళ్లి చేసుకొని మన ద్వారా పిల్లలు అనేది జన్మనివ్వటం జరిగింది. కాబట్టి మై అపీల్ టు ఆల్ ద పేరెంట్స్, మనకి ఎన్నున్నా ఈ కేసులు వీలైనంత వరకు మనలో మనం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోనైనా లెట్ us కంటిన్యూ అవర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ యాజ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బికమ్ అసెట్ టు ది సొసైటీ. ఈ యొక్క సలహాలు సూచనలు కుటుంబ వ్యవస్థ చక్కగా జరగడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ నమస్కారం.